అందరూ నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినడానికి నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో జరగవలసినటువంటి మీ కార్యాలకు నేను ఈ వాక్యం ద్వారా నన్ను నేను సిద్ధపరచుకొని నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నాకు కృపను చూపించమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందింటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. లాస్ట్ వీక్ మనము విన్నటువంటి వాక్యము ఒకసారి లెట్ దేర్ బి ఏ రీక్యాప్ ఫర్ దట్. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం నుండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం నుంచి అలా తెరిచిపెట్టుకోండి. అయితే చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే లాస్ట్ టైం గుర్తు చేస్తున్నాను. లాస్ట్ టైంది వాక్యంలో మనం చూసే విషయం ఏంటంటే లాస్ట్ టైం నేను చెప్పిన మాట, ఎప్పుడైతే ఆదాము హవ్వలు తప్పు చేసింటున్నారో దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకుండా మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షాన్ని ఎప్పుడైతే ఆ యొక్క ఫలాన్ని తీసుకున్నారో వాళ్లకు మనసాక్షి అనేటువంటిది వాళ్ళలో తయారైపోయింది. అంతకు ముందు లేదు, అప్పుడు వచ్చింది. ఆమేన్. మంచి చెడులను గురించి విచక్షించేటువంటి జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం వల్ల ఏమవుతుందంటే ఏదైనా మంచి జరిగినా ఏదైనా చెడు జరిగినా దాని గురించి డిసైడ్ చేసే ఆలోచన కూడా వచ్చేసింది. అంటే ఒకవేళ పొరపాటు చేసినట్లయినా తప్పు చేసినట్లయినా మనసాక్షి చెప్పే మాట ఏంటంటే నువ్వు శిక్షింపబడాల్సిందే అనే మాట చెప్తుంటుంది. హల్లెలూయా. అయితే మనము లాస్ట్ టైం మనం గమనించిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడని యేసు ప్రభు మనకు క్లియర్ గా ఈ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం గమనిస్తే చాలా క్లియర్ గా చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు. ఆయన వచ్చాక పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, ఇంగ్లీష్ లో ఏం చెప్తాడంటే హీ విల్ రిప్రూవ్ ది వరల్డ్ ఆర్ హీ విల్ కన్విక్ట్ ది వరల్డ్ ఆఫ్ సిన్ అండ్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ఆఫ్ జడ్జ్మెంట్. ఎందుకు ఈ మూడు విషయాలు చెప్తుంటున్నాడు అంటే ఆఫ్ సిన్ బికాస్ దే బిలీవ్ నాట్ ఆన్ మీ. ఈ 8వ వచనం మనం గమనించినట్లయితే, ఈ 9వ వచనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎవరికి పాపం గురించి గుచ్చుతున్నాడు అనే మాట మనం గమనించాలా. ఎవరి కోసం ఈ మాట వ్రాయబడింది, ఎవరి గురించి చెప్తుంటున్నాడు. బికాస్ దే బిలీవ్ నాట్ ఆన్ మీ. ఎవరు వీళ్ళు? అన్యులు. ఆమేన్. మీరు ప్రీవియస్ వాక్యం చూసినట్లయితే హీ విల్ రిప్రూవ్ ది వరల్డ్, లోకాన్ని అంటే యేసు ప్రభువుని ఎరగనటువంటి వారిని, అయ్యా మీరు తప్పు చేస్తుంటున్నారు, ఇదే ఒకే ఒక పాపం మీరు చేస్తున్నదని. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు యేసు క్రీస్తు లోకమంతటి కోసం చనిపోయిండు అన్నంత మాత్రాన లోకమంతా రక్షింపబడిందని కాదు. ఆమేన్. ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరూ వాళ్ళ రక్షణను వాళ్ళు స్వీకరించాల, నోరు తెరిచి పలకాల్సిన అవసరం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పాపములు అనడంలా ఒకే ఒక పాపం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చేసే పని ఏంటంటే అయ్యా నువ్వు యేసు క్రీస్తును అంగీకరించలేదు, ఈ పాపము నిన్ను పరలోకానికి దేవుని వైపు రాకుండా ఆపేస్తుంది అనే మాట ప్రతిసారి గుచ్చుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినాము అనంత మాత్రాన మనమంతా పరలోకానికి పోము. యేసు క్రీస్తు తెలియక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, 19 years వరకు యేసు ప్రభు అంటే తెలియదు నాకు. అంటే ప్రార్థన చేయలేదా? సండే స్కూల్లో ఫస్టే, అన్ని ఫస్టే. కానీ యేసు క్రీస్తు నా దేవుడు అని తెలుసుకొని ఆ రక్షణ అనుభవం అనేది ఆఫ్టర్ 19 years. హల్లెలూయా. మేబీ కొందరు తొందరగా యేసు ప్రభువుని తెలుసుకుండొచ్చు, కొందరు టైం పట్టొచ్చు. బట్ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువును పర్సనల్ గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావో, పర్సనల్ గా స్వీకరిస్తావో ఆ రోజు మనం రక్షింపబడినట్టు. హల్లెలూయా. సో ఆ రోజు ఎవరైతే నువ్వు యేసుక్రీస్తును అంగీకరిస్తే తప్ప నీకు రక్షణ లేదని పరిశుద్ధాత్మ దేవుడు గుచ్చి చెప్పి ఉంటాడో ఆ రోజు స్వీకరించటం. ఆమేన్. అర్థమవుతుందా? అది మనిషి కార్యం కాదు. చాలాసార్లు ఆ మనిషి చెప్తే రక్షణ, ఆ మనిషి చెప్పిండు. కానీ గుచ్చే వ్యక్తి ఎవరు? హీ విల్ రిప్రూవ్ ది వరల్డ్. ఏమని? నువ్వు నమ్ముకో, ఇదొకటే నీకుండే పాపం, నువ్వు నమ్ముకోవాలా అని చెప్పేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ నెవర్ కన్విక్ట్ బిలీవర్స్. నేను లాస్ట్ వీక్ చెప్పాను, నేను ఏమని, పాపం చేసినావు అని చెప్పే స్వరము పరిశుద్ధాత్మ దేవుని స్వరం కాదు.
మనం పాపం చేసినాము అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుని అవసరం కూడా లేదు మనకు. ఆమేన్. ఎందుకంటే మనతో పాటు ఉండేటోళ్ళే చెప్తుంటారు ఛాన్సార్లు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి బాగా ఆలోచించండి, బాగా గమనించండి. నేను హానోక్ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, కానీ హానోక్ చేసే ప్రతి పని నేను కామెంట్ చేస్తున్నాను అనుకున్నాను. ఏదో ఆ పెన్ ఇట్లా పెట్టినావు, నువ్వు చక్కగా లేవు, నీ షర్టు బాగాలేదు, నువ్వు ఇది బాగాలేదు, నువ్వు ఏదో తప్పు చేసావు, రోజు ఏదో అంటా ఉంటే ఏముంటుంది అది? పోనండి, ఒక భార్య భర్తలే ఉన్నారు, నువ్వు ఇది బాగాలేదు, నువ్వు అది బాగాలేదు, నువ్వు అది తప్పు చేసినావు, ఇది తప్పు చేసినావు, నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు, ఏమవుతుంది లాస్ట్కు? హెవెన్ అంటారు. అర్థమైనా? దట్ ఈస్ కాల్డ్ నాగింగ్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, 24/7 ఆయన మనలో ఉన్నాడు. అట్లా ఉన్న వ్యక్తి మనల్ని రోజు గుచ్చుతున్నాడు అనుకో, నువ్వు తప్పు చేసినావు, బతకగలవా నువ్వు? ఇంపాసిబుల్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము ఆయన మనల్ని నువ్వు తప్పు చేసినావు అని చెప్పడు. ఆమేన్. బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ వల్ల క్రైస్తవ సంఘాలన్నీ కూడా, బాగా గమనించండి, నేను చెప్పే మాట పెద్ద మాట, క్రైస్తవ సంఘాలన్నీ కూడా దే ఆర్ బీయింగ్ డిఫీటెడ్ ఇన్ లైఫ్. చాలా మంది గెలవలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఈ రోజుకు నమ్మే మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు తప్పులు గుర్తు చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు తప్పులు ఎత్తి చూపిస్తాడు, అప్పుడు మనం క్షమాపణ అడగల. తప్పు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తును ఎరగనటువంటి వాళ్ళ కోసము వాళ్ళకి చెప్తారు, అయ్యా నువ్వు చేస్తున్నది ఒకే ఒక తప్పు, యేసు ప్రభువుని అంగీకరించు. హల్లెలూయా. వి షుడ్ బి వెరీ క్లియర్. హల్లెలూయా. ఆమేన్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క బిలీవర్స్ కోసం ఏం చేస్తాడు? మనల్ని తప్పులు ఎత్తి చూపించకపోతే మరి ఏమెత్తి చూపిస్తున్నాడంటే చూడండి 10వ వచనం, హీ విల్ రిప్రూవ్ ఆఫ్ రైచియస్నెస్ బికాస్ ఐ గో టు మై ఫాదర్ అండ్ యు సీ మీ నో మోర్. మీరు నన్ను చూడరు, నేనేమో నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, కాబట్టి మీకు నీతిని గురించి గుర్తు చేస్తుంటాడు. ఈ యొక్క వర్సెస్ 8th verse నుంచి మనం చదివాం, కానీ 7th verse మీరు గమనించినట్లయితే ఏముంటుందంటే, ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ దట్ ఐ షుడ్ గో. నేను పోవడము మీకు మంచిది, నేను పోని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళి ఆయనను మీకోసం పంపిస్తాను. ఇవన్నీ యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు హీ వాజ్ వెరీ మచ్ క్లియర్. యేసు ప్రభు శరీరంలో వచ్చాడు కాబట్టి ఆ శరీరంలో ఉండడం వల్ల హీ వాజ్ లిమిటెడ్ ఓన్లీ టు వన్ ప్లేస్. ఈ రోజు గలిలయలో ఉంటే గలిలయలోనే ఉంటాడు. అర్థమవుతుందా? గలిలయ నుంచి లేదు సిసరియా పోవాలంటే నడిచిపోవాల్సిందే, లేకపోతే దోనెక్కి పోవాల్సిందే, లేకపోతే ఏదో ఒక మార్గంలో పోవాల్సిందే, నడుచుకుంటేనే పోవాలి, నీళ్ల పైన నడిచిపోవాల్సిందే. ఆమె శరీరంలో ఉన్నాడు కాబట్టి లేదు మాయమైపోవచ్చు, కానీ ఇక్కడ నుంచి మాయమై అక్కడికి పోయినప్పుడు ఇక్కడ ఉన్నాడు మళ్ళీ. దెర్ ఈస్ ఎ లిమిటేషన్. అయితే యేసు ప్రభు క్లియర్గా వీళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ ఒక్కరి కోసమే కాదు చనిపోయేది, లోకంలో అందరి కోసము, లోక పాపం అంతా మోసుకొని పోయేది దేవుని గొర్రె పిల్లను నేనే కాబట్టి, ఆమేన్, మీ పాపమంతా నేను మోస్తున్నాను కాబట్టి, మోయబోతున్నాను కాబట్టి మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అనేది మర్చిపోవచ్చు. ఆమేన్. ఇప్పుడు ఈయన అప్పు చేసిండు అనుకుందాం, అప్పు చేసిండు, తీర్చలేకపోయిండు, నేను తీర్చిన ఈయన బదులు తీర్చిన. కొన్ని రోజులు అయినాక ఈయన మర్చిపోయిండు, అప్పు తీర్చబడింది అని మర్చిపోయిండు. మళ్ళీ నాతో వచ్చి అప్పు తీర్చాలా నేను అంటే, నేను తీర్చినాను కదా, నేను ఉంటే ఏం చెప్తాను, గుర్తు చేస్తుంటా, నేను తీర్చినా కదా, నువ్వు తీర్చాల్సిన అవసరం లేదు. అదే ఒకవేళ నేను లేననుకోండి, ఆయన మర్చిపోయిండు, అప్పు తీర్చబడింది, మళ్ళా తీర్చాలా. ఈరోజు క్రైస్తవ సమాజ పరిస్థితి అదే. యేసు ప్రభు గమనించిండు, నేను లోకమంతటి కోసం చనిపోయినా కూడా లోకంలో జనాలు కన్సిస్టెంట్ గా మర్చిపోతారు ఈ పాయింట్ లో. అందుకే పరిశుద్ధాత్ముడు రావడము మీకు మంచిది, మీకు మేలు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలడు. హల్లెలూయా. హీ ఈజ్ నాట్ లిమిటెడ్ బై బాడీ. శరీరంతో లిమిట్ చేయబడలేదు. ఆయన అమెరికాలో వానికి చెప్తుంటాడు ఏమని, నువ్వు దేవుని నీతి అని చెప్తుంటాడు. ఆఫ్రికాలో అదే టైంలో చెప్తుంటాడు, నువ్వు దేవుని నీతి. ఆమేన్. ఇండియాలో కూడా చెప్తుంటాడు, నువ్వు దేవుని నీతి. గుర్తు చేస్తుంటాడు ప్రతి ఒక్క వ్యక్తికి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటాడంటే గుర్తు చేస్తుంటాడు. యేసు ప్రభు ఒకవేళ ఉన్నాడు అనుకో, అయ్యా నేను మీ అందరి కోసం చనిపోయానని చెప్పుకుంటూ తిరుగుతాడు. కానీ ఆయన అన్ని చోట్ల ఒకే టైంలో ఉండలేడు.
అందుకే ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి హీ విల్ రిప్రూవ్ యూ ఆఫ్ రైచియస్నెస్. ఇక్కడ ఏమంటే ఎందుకు యు అనే పదం వచ్చింది? యు అంటే మీరు. హీఈస్ యూజింగ్ సెకండ్ పర్సన్. అర్థమైందా? ఐ, మీ. యు అనేది సెకండ్ పర్సన్ కదా. యు, మీరు. ఈ యొక్క బిలీవర్స్ అందరినీ కూడా ఆ డిసైపుల్స్ సింబలైజ్ చేస్తుంటున్నారు. మనం ఈ రోజున్న యేసు క్రీస్తును అంగీకరించిన వారందరినీ కూడా, బిలీవర్స్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ యొక్క యేసయ్య శిష్యులు సింబలైజ్ చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇవ్వబడ్డాడంటే టు రిమైండ్ అస్ ఏమని చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. దిస్ ఇస్ ది ఫౌండేషన్ ఆఫ్ న్యూ కవెనెంట్. కొత్త నిబంధనకు ఇదే పునాది. ఈ విషయాన్ని నువ్వు నీతిమంతుడు అని చెప్పడానికి ఏమంటే ఇదే కారణం. ఏమని చెప్తున్నాడు? నేను వాళ్ళ దోషాన్ని, వాళ్ళ పాపాన్ని మర్చిపోతాను. కానీ ఇక్కడ ఇంగ్లీష్ లో చూడండి, ఫర్ ఐ విల్ బి మర్సిఫుల్ అంటు దేర్ అన్రైచియస్నెస్ అండ్ దేర్ సిన్స్ అండ్ దేర్ ఇనిక్విటీస్ ఐ విల్ రిమెంబర్ నో మోర్. నేను ఇంకెన్నడూ కూడా మీ అతిక్రమములను జ్ఞాపకం చేసుకోను, మీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోను. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు గుర్తు చేస్తుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు వినే చెవులు ఉండాలి. నీకు పరిశుద్ధాత్మ దేవుని మాటలు వినే చెవులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వీ షుడ్ ఒక చాలా మంది నేను చాలా మంది సేవకులతో మాట్లాడుతుంటాను. అప్పుడప్పుడు కనిపించినప్పుడు ఎవరితో డిస్కస్ చేస్తాను దేవుని వాక్యం. నేను చూసిన సేవకుల్లో చాలా మంది ఈ మాటలు చెప్పడానికి భయపడతారు. సార్ మీరు చెప్పేవన్నీ కరెక్టే సార్, మీరు చెప్పేవన్నీ బైబిల్లో ఉన్నవే కరెక్టే, కానీ నా సంఘంలో నేను చెప్పా. ఎందుకంటే సార్, ఒక బిలీవర్ వాడు పర్మనెంట్ గా రైచియస్ పర్సన్ అని తెలుసుకుంటే వాడిపై పాపం చేస్తాడేమో సార్. వాడు హీఈస్ రైచియస్ ఫర్ ఎవర్ అనేది వాడికి తెలిస్తే, వాడు ఎన్నటన్నిటికీ నీతిమంతుడు అనే విషయం వాడికి తెలిస్తే వాడు పోయి పాపం చేస్తాడేమో. తప్పు, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ది నాలెడ్జ్ దట్ అ పర్సన్ హ్యాస్ దట్ హీ ఈస్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ది పవర్ టు ఓవర్కమ్ సిన్. ఒక పాపాన్ని వాడు జయించడానికి ఒక బిలీవర్ కు కావలసిన శక్తి ఎక్కడుందంటే, వాడు దేవుని నీతి అని తెలుసుకున్నప్పుడే హీ కెన్ ఓవర్కమ్ సిన్. హల్లెలూయా. వాడు పాపాన్ని ఎవరు జయించలేరు. పాపాన్ని జయించడం కష్టం. కానీ ఏ వ్యక్తికైతే నేను దేవుని నీతి అని తెలుస్తుందో వాడు మాత్రమే హీ కెన్ ఓవర్కమ్ దట్ సిన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ది మోర్ ఎవరైనా ఒక బిలీవర్ పాపంలో కొట్టుమిట్టాడుతున్నాడు అనుకోండి, పాపంలో ఇబ్బంది పడుతున్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే ఇట్స్ ఎ కేస్ ఆఫ్ మిస్టేకన్ ఐడెంటిటీ. మిస్టేకన్ ఐడెంటిటీ అంటే పోలీసులు కేసు క్లోజ్ చేస్తుంటారు. ఏమని? ఎవడు దొంగతనం చేసినా మన మీద కేసు పెడతారు. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? ఆ వీధిగాడు చేసింది అని క్లోజ్ చేస్తారు. దట్ ఈస్ మిస్టేకన్ ఐడెంటిటీ. క్రైస్తవుడు హీఈస్ ఆల్సో ఇన్ ఎ స్టేట్ ఆఫ్ మిస్టేకన్ ఐడెంటిటీ. వాడు ఎప్పుడు పాపం చేస్తున్నాడు అనుకుందాం. వాడి పరిస్థితి ఏంటంటే వాడు అనుకుంటుంటాడు, నేను పాపిని ప్రభువా నన్ను కరుణించు, ఇట్లాంటి ప్రార్థన చేస్తుంటాడు. పాపినయ్యా నేను కరుణించయ్యా, అయ్యా పాపినయ్యా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దేవుని నీతి అని చెప్తుంది. అర్థమవుతుందా? నువ్వు దేవుని, అందరు చెప్పండి, దేవుని నీతి అని దేవుని వాక్యం నిన్ను గురించి చెప్తున్నప్పుడు, ఒక బిలీవర్ను యేసు క్రీస్తును అంగీకరించిన వ్యక్తిని గురించి దేవుని వాక్యము నువ్వు దేవుని నీతి అని చెప్తున్నప్పుడు అతని పరిస్థితి ఏముంటుందంటే ఇది వదిలిపెట్టింటారు. ఏమని? నేను పాపం చేస్తున్నాను కాబట్టి నేను పాపిని. ఆ మాటలు మాట్లాడి ఆ ప్రార్థన ఎన్ని ప్రార్థనలను చెయ్యి, వాడు బయటికి రాలేడు. ఇట్స్ ఇంపాసిబుల్. మోకాలుండి ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం, 80 రోజులు ఉపవాసం చచ్చిపోతాడు, కానీ వాడు బయటికి రాలేడు. హీ మే డై బట్ హీ కెనాట్ కమ్ అవుట్. ఎందుకంటే ది పవర్ టు కమ్ అవుట్ ఆఫ్ సిన్ ఈజ్ ఓన్లీ ఇన్ ది నాలెడ్జ్ దట్ యు ఆర్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను దేవుని నీతిని అని నీకు తెలిసినప్పుడే నువ్వు బయటికి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 1 కొరింథీలో గమనించండి, 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఇంగ్లీష్ లో చదవండి అంత లోపల ఎవరైనా. Awake to righteousness and sin not. చాలు, తెలుగులో చదవండి. నీతి ప్రవర్తన గలవారై. తెలుగులో ట్రాన్స్లేషన్ తప్పు ఉంది, అది కరెక్ట్. నీతి ప్రవర్తన గలవారై
మేల్కొని. నీతి ఇక్కడ యాక్చువల్లీ ఇంగ్లీష్లో చెప్తున్న మాట నీతి ప్రవర్తన కలిగి కాదు, అవేక్ టు రైచియస్నెస్. మేల్కోండి. మీరు పాపంలోనూ మేము పాపలమని దాంట్లోనే నిద్రపోతున్నారు. లేచి చూడండి. మీరు నీతిమంతులని నిద్రలో వేసి చూడండి. హల్లెలూయా. అవేక్ టు రైచియస్నెస్. ఎప్పుడైతే నువ్వు whenever you are awake to righteousness, you will not sin. ఎప్పుడైతే నేను నీతిమంతుని నువ్వు గుర్తిస్తావో, when you awake yourself for righteousness, then you will never sin. అందుకే ఏమంటున్నాడు? awake to righteousness, sin not, for some have not the knowledge of God. దేవుని గురించిన జ్ఞానం చాలా మందికి లేదు. ఈ రోజు కూడా చాలా మంది ఈ మాటలు తెలియదు. నువ్వు దేవుని నీతి అని గుర్తిస్తే తప్ప నువ్వు పాపం నుంచి బయటికి రాలేమన్న విషయం తెలియదు. దేవుని కాన్సెప్ట్ ఇది, మన కాన్సెప్ట్ కాదు. సమ్ హ్యావ్ నాట్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఐ స్పీక్ దిస్ ఫర్ యువర్ షేమ్. సిగ్గుచేటు. క్రైస్తవ సంఘాలు ఇంకా పాపిని అని ప్రార్థన చేస్తారు. తప్పు. ఏమనుకుంటారంటే వాళ్ళు, అయ్యో ఆ యొక్క సుంకరి ప్రార్థన, దూరం ఎక్కడో నిలబడినాడు, గుండెలు బాదుకున్నాడు, పాపినైనా నన్ను కరుణించన్నాడు, ఇదే కరెక్ట్ ప్రార్థన. ఎప్పుడు అది? ఫస్ట్ టైం యేసు ప్రభువుని తెలుసుకోక ముందు అది కరెక్ట్ ఏమో. కానీ ఒక్కసారి నువ్వు యేసయ్యను స్వీకరించిన తర్వాత, ఆయన రక్తంతో కడగబడిన తర్వాత, ఫ్రమ్ దట్ వెరీ మూమెంట్ యు ఆర్ గాడ్స్ రైచియస్నెస్. హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ పోయి ఆ మందిరం బయటికి పోయి నేను దూరం నిలబడి ఆకాశం వైపు తిరిగి రొమ్ములు బాదుకో అవసరమా? లేదు. ఎందుకంటే నీకు ఇవ్వబడిన నీతి నీ క్రియలను బట్టి కాదు. ఇది ఎప్పుడు ఫిక్స్ అయిపోలా. నా క్రియలను బట్టి నేను నీతిమంతుని కాదు, కానీ యేసయ్య శిలువలో నా కోసం చేసిన ఆ కార్యాన్ని బట్టి నేను నీతిమంతుడను. హల్లెలూయా. హల్లెలూయా. నా నీతి నాది కాదు. అందుకే ఒక ఆయన మంచి పాట పెట్టిండు, నా నీతి నీవే అని ఒక పాట ఉంటుంది. నా నీతి నీవే కదా, నా ఖ్యాతి. అర్థమైంది? ఓకే, దట్స్ ఎ గుడ్ సాంగ్. మన నీతి మనది కాదు, యేసు ప్రభువే మనకు నీతి. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈజ్ మేడ్ అంటూ విజ్డమ్, రైచియస్నెస్. 4 ఉంటాయి: విజ్డమ్, రైచియస్నెస్, రిడెంప్షన్ అండ్ సాంక్టిఫికేషన్. వాటిలో హీస్ రైచియస్నెస్. ఒకసారి నువ్వు యేసు ప్రభువును స్వీకరించిన తర్వాత యు ఆర్ రైచియస్ ఫర్ ఎవర్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో, only when you know that you are God's righteousness, when you awake to righteousness, you will not sin. ఏ కండిషన్ అయినప్పటికీ కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను ఎప్పుడు చెప్తుంటా, స్పిరిచువల్ రెల్మ్ గివ్స్ బర్త్ టు ఫిజికల్ రెల్మ్. నమ్ముతారా? ఏదైనా నీ జీవితంలో జరగాలి అంటే అది మొదట ఆత్మలోకంలో జరిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సింపుల్గా ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్స్ చెప్తాను. బైబిల్, మనం ఈరోజు చైర్స్లో కూర్చుంటున్నాం. ఈ చైర్ ఎక్కడి నుంచి వచ్చింది? మనిషికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో దేవునికి సింహాసనం ఉంది. అర్థమైందా? దేర్ ఇస్ ఆల్రెడీ ఒక థ్రోన్ ఉంది పరలోకంలో. ఎప్పటి నుంచో ఉంది, కొన్ని వేల సంవత్సరాల, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. మనకి వీ డోంట్ నో దేవుడు ఎప్పుడు ఉన్నాడో అప్పటి నుంచి సింహాసనం ఉంది. ఆమేన్, ఆమేన్. అగ్ని రథాలు ఉన్నాయి. ఏలియన్ తీసుకుపోయిన అగ్ని రథాలు వచ్చినాయి. రథం అంటే చక్రాలు ఉన్నాయి. మనిషి చక్రం కనుక్కున్నాడు, మనిషి జీపు కనుక్కున్నాడు, కారు కనుక్కున్నాడు. ఇప్పుడు ఈ మధ్య అనుకుంటారు జనాలు. లాంగ్ బ్యాక్ ఎప్పుడూ జరిగిపోయినాయి. హల్లెలూయా. హెలికాప్టర్ ఇప్పుడు కనుక్కున్నారు. ఫిలిప్పును ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మాయమైపోయి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ జరిగిపోయింది అట్లాంటివన్నీ. ది స్పిరిచువల్ థింగ్స్ దే గివ్ రైస్ టు ఫిజికల్ థింగ్స్. గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్ రెల్మ్ లో ఆల్రెడీ ఉంటే ఫిజికల్ రెల్మ్ లో అది బయటికి వస్తుంది, ప్రత్యక్షత జరుగుతుంది. హల్లెలూయా. సో దేవుడు ఆత్మ, అంతే కదా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ. కానీ ఆయన ఏం చేసిండు? హి స్పోక్, వెలుగు కలుగుగాక. ఆత్మలో ఉన్న వ్యక్తి, ఆత్మలో ఉన్న దేవుడు వెలుగు కలుగుగాక అంటే ఆత్మలో, ఆయనలో ఉన్నటువంటి ఆ వెలుగు బయటికి వచ్చింది. అర్థమవుతుందా? సో ఈ విధంగా నీళ్లు ఇట్లా జరపబడి ఇవన్నీ ఇలా అవునుగాక, చెట్లు ఇట్లా మొలుచును గాక, ఇక ఏమేమి గాక అంటే అన్ని గాక అయిపోయినాయి. అర్థమైందా? హి స్పోక్ అండ్ దే కేమ్ ఇన్ టు బీయింగ్. అంటే ఏమర్థము? స్పిరిచువల్ రెల్మ్ లో ఉన్నటువంటి దేవుడు మాట్లాడినప్పుడు ఫిజికల్ గా అవి బయటికి కనిపించాయి. అంటే అంతకు ముందు లేవా? ఉన్నాయి. ఎక్కడున్నాయి?
ఆత్మలో ఉన్నాయి, దేవుని యొక్క ఆత్మలో ఉన్నాయి. హల్లెలూయా. బాగా గమనించండి, దేవుని యొక్క ఆత్మలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ వర్స్ చూపిస్తా. యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. అందరూ చదవండి, అందరికి తెలిసిన మాట. తెలుగులో వద్దు, ఇంగ్లీష్లో చదవండి. ఏ గుడ్ మ్యాన్, అందరు నాతో పాటు చెప్పండి. ఏ గుడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ ది గుడ్ ట్రెజర్ ఆఫ్ ది హార్ట్. హార్ట్ అంటే ఆత్మ. హార్ట్ బ్రింగెత్ ఫోర్త్ గుడ్ థింగ్స్. An evil man out of the evil treasure bringeth forth evil things. Simple. Good man అంటే ఎవరు? Who is this good man? Good man అంట తన యొక్క ఆత్మలో ఉండేటువంటి, తన యొక్క హృదయంలో ఉండే గుడ్ థింగ్స్ ను ఏం చేస్తాడంట? He bringeth forth good things. ఎట్లా? ఆయన హృదయంలో ఉంటాయి కాబట్టి వాటిని బయటికి తీసుకొస్తాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా? I'll tell you the meaning for this. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మాట, మామూలు చిన్న మాట కాదు. ఏ గుడ్ మ్యాన్ అంటే రైచియస్ మ్యాన్ అనుకోవచ్చు, మనం నీతిమంతుడు అనుకోవచ్చు. గుడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ ది గుడ్ ట్రెజర్ ఆఫ్ ది హార్ట్. ఒక మంచి, ఆ హృదయంలో, ఆయన మంచి వ్యక్తి అంట. ఆయన హృదయంలో ఉన్నటువంటి ధననిధి నుండి ఆయన మంచి విషయాలను బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఇది అర్థమవుతుందా? నీ ధననిధిలో మంచి విషయాలు ఉన్నాయంటే బయటికి ఏమొస్తాయి? మంచి విషయాలు వస్తాయి. నీ ధననిధిలో చెడు విషయాలు ఉన్నాయంటే బయటికి ఏమొస్తాయి? ఈ రోజు, ఇప్పుడు బాగా గమనించండి, ఈ రోజు నువ్వు ఏ జీవితం అయితే జీవిస్తున్నావో దీనికి కారణం ఏంటంటే నీ గతంలో నీకు ధననిధి ఏముందో, ఈ రోజు వరకు నీ హృదయంలో ఏ ధననిధి ఉందో అదే ఈ రోజు నీ పరిస్థితికి తీసుకొచ్చాయి. ఏ పరిస్థితి అయినా, మంచి అయినా కావచ్చు, చెడు అయినా కావచ్చు. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మంచి ధననిధి నుంచి మంచి విషయాలు వస్తాయి, చెడు ధననిధి నుంచి. ఈరోజు అందుకే చెప్తున్నా, ఈరోజు ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లం, నాకు ఈ పరిస్థితులు మారాలన్నా, నేను పరిస్థితులు ఎట్లా మారుస్తావు? ఎట్లా మార్చాలి? లోపల నీ ధననిధిని మార్చు ఫస్ట్. అర్థమవుతుందా? నీ పరిస్థితులు మారాలంటే మొదట నీ ధననిధి లోపల ఏమున్నాయో అవి మార్చుకోండి. యువర్ బిలీఫ్ సిస్టమ్, నువ్వు ఏం నమ్ముతున్నావో అది మార్చుకోవాలా. నువ్వు మార్చుకోవాలా. ఏం మార్చుకోవాలా? నువ్వు ఏమి నమ్ముతున్నావో దాన్ని నువ్వు మార్చుకోవాలా. నేను పాపిని. నువ్వు చచ్చేంత వరకు పాపాలు చేసుకుంటేనే బతుకుతావు. నేను దేవుని నీతిని, ఇమ్మీడియట్లీ ది పవర్ విల్ మేనిఫెస్ట్. హల్లెలూయా. దేవుని నీతి అన్నప్పుడు దేవుని యొక్క నీతి మన జీవితంలో పనిచేయడం ఆరంభిస్తుంది. హల్లెలూయా. అందుకే ఈ మెసేజ్ నేను ఐ స్పెసిఫికలీ టెల్ యూ దిస్ ఇస్ ఇన్, నేను ఈ టెలిగ్రామ్లో పెడుతుంటాను నేను మెసేజెస్. టెలిగ్రామ్ లేని వాళ్ళు ప్రార్థన చేసుకొని మంచి ఫోన్ తెచ్చుకొని టెలిగ్రామ్ ఓపెన్ చేసుకొని హెచ్ఫామ్కి లింక్అప్ అవ్వండి. ఈ మెసేజ్ను రిపీటెడ్గా వినండి. తమాషా చెప్పటం లేదు. దిస్ విల్ చేంజ్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్. మొత్తం మారిపోతుంది. మీరు ఏ విషయం అన్నీ మారిపోతాయి పరిస్థితులు. ఎందుకంటే నీ ధననిధిని మార్చుకో. ఒక బ్రదర్, నాకు తెలిసిన బ్రదర్, ఒక చెడు అలవాటుతో చాలా బాధపడుతుంది. ఆ బ్రదర్తో నేను అసోసియేట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ దిస్ ఎగ్జాంపుల్, ఆయన స్మోక్ చేసేటోడు అనుకున్నాం. స్మోక్ చేసేవాడు. ఎంత వద్దనుకున్నా హీ యూస్ టు స్మోక్. ఎంత వద్దనుకున్నా హీ హ్యాడ్ టు స్మోక్. ఆయనకు తెలుసు, బైబిల్ తెలీదా? బైబిల్ తెలుసు, హల్లెలూయా అని అరుస్తాడు, అన్నీ అరుస్తాడు. బట్ ఆ వీక్నెస్ ఉంది లోపల. దీన్ని ఏం చేయాలో తెలియదు. ఆయన చాలా సార్లు హీ కుడ్ లిసన్ టు వర్డ్స్. ఏమని? ఆ అపవాది యొక్క మాటలు, ది అక్యూజర్, నిందారోపణ చేసే మాటలు. నువ్వు అసలు క్రైస్తవునివేనా? నువ్వు అసలు స్మోకర్వే? నువ్వు ఇంత పాపం చేసేటోడివి? నువ్వు క్రైస్తవునివేనా? అసలు బయటికి వచ్చి నువ్వు ఒక రకంగా జీవిస్తావు, ఇంట్లోపల నువ్వు ఇంకో రకంగా జీవిస్తావు. నువ్వు అసలు మనిషివేనా? ఎందుకు ఈ క్రైస్తవ్యం? వదిలేసాయి, నీ మతంలోకి నువ్వు వెళ్ళిపోవు. ఎందుకు ఇది అవసరమా నీకు అని చాలాసార్లు హీ వాజ్ బీయింగ్ టార్మెంటెడ్. చాలాసార్లు అనిపించింది ఆయనకు వదిలేద్దామని. ఆయనకు వాక్యం తెలుసు, నా శరీరం దేవుని ఆలయం అని తెలుసు. అన్ని తెలిసినప్పటికీ హీ డింట్ హ్యావ్ ది పవర్ టు గెట్ ఓవర్ దట్ స్మోకింగ్ హ్యాబిట్. ఆ హ్యాబిట్ నుంచి బయటకు వచ్చేదానికి శక్తి లేదు. నాతో అసోసియేట్ అయిన తర్వాత నేను చెప్పిన మొట్టమొదటి మాట ఏం చెప్పానంటే, నువ్వు దేవుని నీతివి. హల్లెలూయా. బ్రదర్, ఏంది బ్రదర్ నేను స్మోక్ చేస్తున్నా?
నువ్వు దేవుని నీతివి. దేవుడు నిన్ను ఈ రోజు చూసే ఏ కోణంతో చూస్తున్నావు అంటే, దేవుడు నిన్ను చూసేది ఏంటంటే ఆయన నీతిగానే చూస్తున్నాడు. నువ్వు స్మోక్ చేస్తావా, నువ్వు 100 సిగరెట్లు తాగుతావు, 1000 సిగరెట్లు తాగు, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినావంటే నువ్వు దేవుని నీతిగానే నిన్ను దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఇదే మాట నువ్వు నమ్ము, నీ హృదయంలో నువ్వు ఈ మాటలు నమ్ము, సిన్సియర్గా నమ్ము, నువ్వు ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. ఆయన సిన్సియర్ పొద్దున్న లేస్తున్న అద్దం ముందు నిలబడుకొని నేను దేవుని నీతిని, ఈ నా ఎదురుగా నిలబడుకున్నవాడు అద్దంలో దేవుని నీతి, ఇటువంటి మాటలు పలుకుంటాడు. నేను దేవుని నీతిని, నేను దేవుని నీతి, నేను దేవుని నీతి. స్లోగా ఏమైందంటే ఈ యొక్క సాతాను అపవాది యొక్క మాటలు మెల్లగా తగ్గడం మొదలుపెట్టాయి. నేను దేవుని నీతిని, దేవుని నీతిని అని పలుకుతున్నప్పుడంతా కూడా హీ వాజ్, ఇంతకుముందు ఒక 4 ప్యాకెట్లు సిగరెట్ తాగేటోడు మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చేసింది. హల్లెలూయా, మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చేసింది. అయితే ఒకానొక సమయంలో ఏమైపోయిందంటే ఈ యొక్క సాతాను యొక్క మాటలు, నువ్వు ఒక వేషధారివి, నువ్వు ఇటువంటి వాడివి, నువ్వు అటువంటి వాడి అనే ఈ మాటలు కంప్లీట్ గా సైలెంట్ అయిపోయింది. పరిశుద్ధాత్మని స్వరం ఎక్కువైపోయింది. నువ్వు దేవుని నీతివి, నువ్వు దేవుని నీతివి అని ఈయన ఎంత కన్ఫ్యూజ్ చేస్తుంటే అవి ఇట్ వాస్ రీసౌండింగ్ ఆయనకు. నేను దేవుని నీతిని, నేను దేవుని నీతి. ఒక్కరోజు లేచిన తర్వాత హీ డింట్ ఈవెన్ హ్యావ్ ఎ డిజైర్ టు స్మోక్. నికోటిన్ మీద అసలు ఇష్టమైపోయింది ఆయనకు. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, వాట్ ఎవర్ ది అడిక్షన్. చాలాసార్లు అనుకుంటాం క్రైస్తవులము మనకు అలవాట్లు ఉంటాయేమో, ఇది ఉంటాయేమో, ఉండొచ్చేమో, బట్ ఉండాలనే రూల్ లేదు. అర్థమవుతుందా? దాంట్లోనే బతకాలని లేదు. యూ కెన్ ఈజీలీ కమ్ అవుట్. ఎట్లా వస్తావు? కొందరు క్రైస్తవులు చెప్పుకోలేరు, నాకు ఈ అలవాటు ఉంది, నాకు ఈ అలవాటు ఉంది. చెప్పుకుంటే ఏమనుకుంటారు, చెప్పుకుంటే ఏమవుతుందో. బట్ ఐ టెల్ యూ, ఈ వాక్యాన్ని రిపీటెడ్ గా వినండి. ఐ జస్ట్ వాంట్ టు లిసన్ టు టెస్టిమోనీస్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్. నా జీవితం ఈ విన్న తర్వాత నేను మార్చుకున్నాను, నాకు ఈ అలవాటు ఉండే, ఈ అలవాటు పోయింది అని చెప్పే స్థితి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎవర్ బి దట్, అది చిన్న అలవాటు కానీ, పెద్ద అలవాటు కానీ, చెడ్డ అలవాటు కానీ, ఎటువంటి అలవాటైనా, ఎప్పుడైతే నువ్వు దేవుని నీతి అంటావో దట్ విల్ బ్రింగ్ పవర్ ఓవర్ దట్ సిన్. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే సిన్సియర్ గా నమ్మడం నేర్చుకోండి. సిన్సియర్ గా నమ్మటం, పలకడం, నేను దేవుని నీతిని. నీ హృదయంలో నువ్వు నమ్మేదాన్ని బట్టి అది బయటికి వచ్చేస్తుంది. హల్లెలూయా. హృదయంలో నువ్వు ఏం నమ్ముతున్నావు, ఏం నమ్ముతున్నావు? ఈరోజు కొన్నిసార్లు కష్టాల గుండా పోతుంటాం, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల గుండా పోతుంటాం. చాలాసార్లు ఏమంటారు, లాటరీ దొరుకుతుందేమో మాకు. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అలాగా దేవుడు డీల్ చేసేది. నువ్వు నీతిమంతునివే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీతిమంతులే కదా, యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళ కదా. ఎస్, నీతిమంతుని గురించి వాక్యంలో రాయబడిన మాటను లోపల నీ హృదయంలో నీ యొక్క ధననిధిలో నింపుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ నాతో కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. అందరూ తెరిచి చదవండి. కీర్తనలు 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఇంగ్లీష్ లో చదువుతారా? 5th chapter 12th verse. Psalms. For thou, Lord, you shall bless the righteous, and with thy favor you will compass him as with a shield. అంటే ఏమర్థము? నీతిమంతుణ్ణి నువ్వు ఆశీర్వదిస్తావు, అంతేకాకుండా ఒక కేడము ఏ విధంగా ఆయనను కాపాడుతుందో నువ్వు అతన్ని కాపాడుతావు. చాలా మంది భయం పడుతుంటారు, క్రైస్తవులైనా కూడా ఏదో విషయానికి గురించి భయపడుతుంటారు. నేను ఏదో తప్పు చేసినప్పుడు నాకేదో అయింది కాబట్టి ఏమైనా అవ్వచ్చేమో. కాదు, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ మాట తీసి హృదయంలోకి వేసుకోవాలా. నా దేవుడు నన్ను ఒక కేడం లాగా నన్ను కాపాడుతుంటాడు. హల్లెలూయా. నా దేవుడు, రాసి పెట్టుకోండి, నా దేవుడు నన్ను ఒక కేడం లాగా కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కీర్తనలో 5:12 ఏం చెప్తుంది? అందరు నాతో పాటు చెప్పండి. నా దేవుడు నన్ను ఆశీర్వదించి ఒక కేడెములా నన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. 34వ అధ్యాయం 15వ వచనం చూడండి. కీర్తన 34, 15, 19 2 వచనం. చాలు, దేవుడు నన్ను చూస్తున్నాడో లేదో, దేవుడు నా పరిస్థితి గమనించిండో లేదో అనుకుంటుంటారు. ఏమని చెప్తుంది దేవుని వాక్యము? దేవుడు నన్ను అనుక్షణం చూస్తుంటాడు. 24/7
గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ మీ. హల్లెలూయా. దేవుడు నన్ను చూస్తూనే ఉంటాడు, నన్ను చూసుకునే దేవుడు. ఆమె ఊరికే చూసి వదిలిపెట్టడం కాదు, చూసుకుంటాడు కూడా నీ పరిస్థితిని. హల్లెలూయా. 19వ వచనం చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి విడిపించను. ఓకే, అంటే ఎందుకు నీతిమంతునికి రావాలా, ఎందుకు నీ కష్టాలు రావాలా? సారీ, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నీతిమంతునికి అపాయం కలగకుండా దేవుడు తన దూతలు వాళ్ళని ఎప్పుడు తప్పిస్తూ ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నీకు ఆ జ్ఞానం లేనప్పుడు ఏమని, నువ్వు నీతిమంతునివే కానీ దేవుడు తప్పిస్తాడు లేదా దూతలు ఉన్నారు అనే ఆ జ్ఞానం లేనప్పుడు నువ్వు కష్టాలు పడింటావు. అర్థమవుతుందా? 2 వర్షన్స్ ఉన్నాయి. నీతిమంతునికి అసలు ఆపదే కలగదు, నీతిమంతునికి ఆపద కలగదు. ఆపద కలిగిన తర్వాత వాడు నేను నీతిమంతుని నేను గుర్తించిండు అనుకోండి, అప్పుడు ఆపద నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈ ఆపదలు అనేకములు ఉండిండొచ్చు మన జీవితంలో, కానీ యెహోవా వాటిలో కొన్నిటి నుంచి తప్పిస్తాడనుందా? ఏముంది? అన్నింటి నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నీతిమంతును అయితే ఈరోజు ఏ ఆపద ఉన్నప్పటికీ వాటన్నింటి నుంచి తప్పించబడతావు. హల్లెలూయా. ఏం చేయాలా? ఈ వాక్యాన్ని నీ ధననిధిలో వేసుకో. ఎప్పుడైతే నీ ధననిధిలో ఇది పడుతుందో, నువ్వు ఇదే పలుకుతూ ఉంటావో ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంది. నీ మంచి ధననిధి నుంచి మంచి విషయాలు బయటకు వస్తాయి. నీ చెడు ధననిధి ఉందనుకున్నావు, ఏమోబా నేను చేసిన తప్పులోకి నాకు శిక్ష కలుగుతుంది, శిక్షలే బయటకు వస్తాయి. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? కీర్తన 64:10. చాలా మంది డల్గా ఉంటుంటారు జీవితంలో, ఏం హుషారు ఉండదు, దుఃఖంలో ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను బట్టి సంతోషించచ్చు. ఓకే, ఇంగ్లీష్లో చదవండి. ది రైచియస్ షల్ బి గ్లాడ్ ఇన్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుని నీతి అయినప్పుడు, నువ్వు నీతిమంతుడు అయినప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. ఎప్పుడు ఇట్లా పెట్టరు ముఖం, ఎట్లుంటావు? ఎప్పుడు స్మైల్ ఉంటుంది. హల్లెలూయా. డాంకీ ఫేస్ ఉంటుంది. డాంకీ ఫేస్ అంటే ఎప్పుడు కదా కోపంగా ఏదో కోల్పోయినట్టు లేదు, ఇట్లా ఉంటారు. కొందరు మూడిగా ఉంటారు. ఏమైంది ఇచ్చు అనుకుంటారు. లేదు, ది రైచియస్ షల్ బి గ్లాడ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఉన్నావంటే అట్మాస్ఫియర్ మారిపోతుంది. అక్కడ నువ్వు ఉన్నావంటే మారిపోతుంది. హల్లెలూయా. ది రైచియస్ షల్ బి గ్లాడ్. ఐఎమ్ గ్లాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి నువ్వు నీ హృదయంలో నింపబడినప్పుడు దే కమ్ అవుట్. హల్లెలూయా. 75:10. కీర్తన 75:10. ది హార్న్ ఆఫ్ ది రైచియస్ షల్ బి ఎగ్జాల్టెడ్. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుని అయినప్పుడు అవమానం కలిగించుండొచ్చు, ఎక్కడైనా అవమానం వచ్చిండొచ్చు, నువ్వు చేసిన పనులకు కానీ లేకపోతే ఏదైనా గతంలో జరిగిన పరిస్థితికి అవమానం వచ్చిండొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుందంటే నువ్వు నీతిమంతుని అయితే నీ కొమ్ము పైకి లేస్తుందంట. హల్లెలూయా. ది హార్న్ ఆఫ్ ది రైచియస్ షల్ బి ఎగ్జాల్టెడ్. హల్లెలూయా. నీ శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరిచే దేవుడు. ఆమేన్. ఆమేన్. నువ్వు నీతిమంతునివి అన్నప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. అవతల ఎంత పెద్దవాడైనా పర్లేదు, వాడికంటే పైకి తీసుకుపోతాడు. హెచ్చింపు అంటే అంతే కదా. హెచ్చింపు అంటే ఏంటి? ఒకడు ఇంత ఎత్తులో ఉంటాడు అనుకో, వానికంటే ఎత్తులో పెడితేనే నిన్ను హెచ్చించినట్లు. హల్లెలూయా. హల్లెలూయా. రోజు చెప్పండి, దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడు, దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడు, దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడు. ఎందుకు? నేను నీతిమంతుని కాబట్టి. ఎట్లా నీతిమంతునైనా? నా క్రియలను బట్టి కాదు, యేసయ్య నా కోసం శిలువలో చేసిన ఆ కార్యాన్ని బట్టి నేను నీతిమంతునైనాను. హల్లెలూయా. హల్లెలూయా. 92వ అధ్యాయము 12వ వచనం. దీని మీద ఒక టోటల్ మెసేజ్ చెప్పిన 2 వారాలు. 92వ అధ్యాయము 12వ వచనం. ది రైచియస్ షాల్ బి లైక్ ఏ పామ్ ట్రీ అని ఉంటుంది. ఖర్జూర వృక్షం వల్లే. దిస్ ఇస్ బిగ్ థింగ్. దాంట్లో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఖర్జూర వృక్షం క్వాలిటీస్ చాలా చెప్పాను నేను. గుర్తుంటే ఆ మెసేజ్ వెళ్ళిపోయి చూసుకోండి, ఎక్కడ రాసుకుని ఉంటే. హల్లెలూయా. ఖర్జూర వృక్షపు జీవితం మీరు గమనిస్తే ముసిరిగా పోయే కొద్దీ దాంట్లో తీపిదనం పెరుగుతూ ఉంటుంది దాన్ని. ఆమేన్. ఖర్జూర వృక్షము ఇట్ హ్యాస్ గాట్ ది స్ట్రాంగెస్ట్ టాప్ రూట్. లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని ఎవడు పీకలేడు. ఖర్జూర వృక్షం వేసిన దగ్గర కొట్టేసినారంటే ఎవరొకరు కొట్టేసి బిల్డింగ్ కట్టినారు. మొదలు కొట్టింది, దాంట్లో వృక్షం ఉందని తెలీదు, కొట్టేసి బిల్డింగ్ కట్టుకున్నారు. ఆ బిల్డింగ్ లోపల నుంచి చెట్టు మొలిచిపోయింది.
అది ఖర్చు దోషం. నేను ఒకసారి చెప్పాను, ఇవన్నీ విషయాలు నేను చెప్పాను ఫెలోషిప్లో. అంటే యూ విల్ బి అన్స్టాపబుల్. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ అన్స్టాపబుల్. చెప్పండి, పక్కన వాళ్ళకి తిరిగి చెప్పండి, యు ఆర్ అన్స్టాపబుల్. ఎందుకు? బికాస్ ఆమెన్. హల్లెలూయా. నేను దేవుని నీతిని కాబట్టి నథింగ్ కెన్ స్టాప్ మీ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్. హల్లెలూయా. 146వ కీర్తన 8వ వచనం. చాలాసార్లు చాలా మందికి డౌట్స్ ఉంటాయి. దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనుకుంటుంటారా చాలాసార్లు. ప్రేమ ఏదో కొంచెం కనికరం ఉంటే చాలులే. ప్రేమ అంటే మీద పడేది, కనికరం అంటే మనం అడుక్కుండేది కదా. క్రైస్తవులో చాలాసార్లు ఏం ప్రార్థన చేస్తారంటే, నీ కనికరం చూపించు నాయన, నీ కనికరము చూపించు నాయన. ఇక్కడ వాక్యం చూడండి, 146వ వచనం కీర్తన, 146వ కీర్తన 8వ వచనం. యెహోవా నీతిమంతులను, నువ్వు నీతిమంతునివా కదా. నీతిమంతును అంటే ఏంటంటే తెలుసా, దేవుడు నీ మీద పడి ప్రేమిస్తుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇమాజిన్. ప్రేమ అంటే, ప్రేమ ఉంటే యూ విల్ గివ్. మన వ్యాలంటైన్స్ డే జరిగింది. ప్రేమ అంటే వాళ్ళు ఎందుకు గిఫ్ట్లు కొనుక్కుంటుంటారు? గిఫ్ట్లు ఎందుకు ఇస్తారు? ప్రేమ లేకపోయినా ఇవ్వచ్చు, కానీ ప్రేమ ఉంటే మాత్రం ఇవ్వకుండా ఉండలేవు. ప్రేమ లేకున్నా ఏదైనా ఇవ్వచ్చు ఎవరికైనా. లంచం ఇస్తావు, ప్రేమించి ఇస్తారా? లంచాలు ఇస్తుంటారు. ప్రేమతో ఇస్తారా? ప్లీజ్ నేనంటే నాకు ఇష్టం, లంచం తీసుకుంటారా అన్నారు. విసుక్కుంటే ఇస్తారు, తిట్టుకుంటే ఇస్తారు, జరుగుతాయి. కానీ నిజంగా నీకు ప్రేమ ఉంటే ఏం చేస్తావు? వాళ్ళు వద్దన్నా కూడా ప్లీజ్ అబ్బా తీసుకోవాల్సింది, నేను ఇది వద్దండి, లేదు ప్లీజ్ తీసుకోవాల్సిందే. ఆమేన్. యెహోవా నీతిమంతులను ప్రేమించేటోడు ఇస్తాడా? ఈడ హల్లెలూయా. ప్రేమిస్తున్నాడు అంటే నా లవ్ ఆల్వేస్ గివ్స్. గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ దట్ హీ గివ్స్. ప్రేమ ఉంటే ఇస్తారు, పెడతారు. ఆమేన్. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం పెట్టలేదు అనుకో, ఏమని అర్థం? అది ప్రేమ లేదని అర్థం. వీడు ఎప్పుడు పోతాడా అని చూస్తున్నట్టు అర్థం. అదే నువ్వు ఫుడ్ పెట్టినావు, ఏదైనా తెచ్చిపెట్టినావు అనుకో, ఏమర్థము? అది తినేంత వరకు ఇంకా ఉంటాడు. అవునా? వాడు ఉండాలని కోరుకుంటున్నావు అంటే నువ్వు వానికి పెడుతున్నావు. యు అండర్స్టాండ్ దట్? ఇఫ్ యూ హ్యావ్ లవ్. అందుకే ఎప్పుడు కూడా నెవర్ యూ షుడ్ హ్యావ్ ఎ క్వశ్చన్, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుని కనికరం ఉంది అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినావు కాబట్టి నీ మీద పడి ఆయన ప్రేమ ఉంది. ఆమేన్. ఆయన ప్రేమ ఎక్కువ ఉంది నీ మీద. గుర్తించు, ప్రేమ ఉంటే ఊరికే ఉండడు. హీ విల్ బి లోడింగ్ యూ విత్ బెనిఫిట్స్. దేవుని వాక్యం చెప్తుంది కీర్తనలో ఇంకో చోట, థ్యాంక్స్ బి అంటు గాడ్ హూ డైలీ లోడెత్ us విత్ బెనిఫిట్స్. లోడెత్ అంటే ఏమర్థం? లోడ్ అంటే ఏంది? లోడ్ అంటే ఇది లోడ్ అంటారా దీన్ని? లారీ వచ్చింది అనుకోండి, ఏమంటారు దాన్ని? లోడ్ దింపు. అది లోడ్ అంటే అర్థమైందా? హీ డైలీ లోడ్స్ us విత్ బెనిఫిట్స్ అంట. మంచితో దేవుడు నింపుతూ ఉంటాడంట. హల్లెలూయా. ఇవన్నీ దాని నిధిలో వేసుకోండి. ఇవి చెప్పే మాటలన్నీ రాసుకోండి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఊరికే ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. హీ లోడ్స్ us విత్ బెనిఫిట్స్. హల్లెలూయా, ఆమేన్. సామెతలకు వద్దాం. నేను వాక్యం బైబిల్లో ఉన్న అన్నిట్లో కొన్ని తీసుకుంటున్నా. ఓన్లీ ఫ్యూ థింగ్స్, చాలా ఉన్నాయి బైబిల్లో మనకు, ఓన్లీ ఫ్యూ థింగ్స్ చెప్తున్నా. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. యెహోవా నీతిమంతులను, ఆకలి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆకలి ఎప్పుడు వస్తుంది? తినకపోతే వస్తుంది. అవునా? తినకపోతే ఆకలి వస్తుంది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ తినలేని పరిస్థితి ఉంది అంటే ఏమర్థము? ఇది రెండు రకాలుగా ఆలోచించాల. డబ్బులు లేక తినడం వేరు, తినకపోవడం వేరు. డబ్బులు ఉండి కూడా తినలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే చెప్తాను, కనుపుడిండని దేవుడు నీకు అరేంజ్ చేస్తాడనమాట. ఆ విధంగా నేను ఫస్ట్ ఉద్యోగం కోసము ఒక ఊరికి పోయినాను, పల్లెటూరు. 4 o'clock దాటితే నీకు అక్కడ కాఫీ, టీ కూడా దొరకదు. నేను ఉద్యోగం కాంట్రాక్ట్ సిస్టంలో చేరినాను. వాళ్ళు ఒక ముస్లిం ఆయన ఇంటికి పిలుచుకుపోయింది. ఆయన రండి సార్ అని పిలుచుకుపోయింది. కొంచెం లేట్ అయింది, భోంచేసుకోండి సార్ అని. లేదండి నేను వెళ్ళిపోతానంటే, ఏం దొరకదు సార్ ఇక్కడ, భోంచేసుకోండి అంటే ఏం పెడతాడు అనుకున్నా, నాటు కోడి అన్ని కోసి పెట్టిండు. హల్లెలూయా, హల్లెలూయా.
నీతిమంతుని ఆకలి కొననీయుడు. నా దగ్గర డబ్బులు ఏవో ఉన్నాయి, డబ్బులు ఉన్నప్పటికీ బయట దొరకవు కొన్ని. అటువంటిప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే హీ విల్ అరేంజ్ థింగ్స్ ఫర్ యూ. హీ విల్ అరేంజ్ వాట్ బెస్ట్. ఆ ఊర్లో నీకు ఏం బెస్ట్ ఉంటుందో అది నీకు తెచ్చిస్తాడు. హల్లెలూయా. లేదు బెస్టే లేదు, సృష్టించి ఇస్తాడు నీకు. ఆమేన్. అసలు నాదేం లేదు, నీకు సృష్టించి నీకు కొట్టియాల్సిందే ఆయన, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుని ఆకలి కొననీయుడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నాకు ఈ రోజు వరకు చెప్తున్నాను, లాంగ్ బ్యాక్ ఎప్పుడో స్కేర్సిటీ అనేది ఉండింది. ఐఎమ్ రిచ్ నౌ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఐ కన్ఫెస్ ఇట్. ఐఎమ్ రిచ్. నేను ఎప్పుడైతే వెన్ ఐ స్టార్టెడ్ కన్ఫెసింగ్, దేవుడు నాలో ఉన్నాడు, లోకాన్ని సృష్టించిన దేవుడు నాలో ఉన్నాడు, సంపదలను సృష్టించే దేవుడు నాలో ఉన్నాడు అని కన్ఫెస్ చేస్తున్నప్పటి నుంచి అవర్ లైఫ్ స్టార్టెడ్ చేంజింగ్. అవర్ లైఫ్ స్టార్టెడ్ చేంజింగ్. స్కేర్సిటీ లేదు. ఈరోజు ఎవరికైనా అవసరం ఉంటే దేవుడు ప్రేరేపించిన కొద్దీ ఇస్తుంటాం. హల్లెలూయా. మొన్న రీసెంట్గా దెర్ వాజ్ సమ్ బ్లైండ్నెస్ ప్రోగ్రామ్ అని ఏదో వచ్చినారు, బెంగళూరు నుంచి వచ్చారు. ఎవరు కూడా ఇవ్వలేదు, చాలా జీతాలు వస్తున్నాయి. బట్ దేవుని కృప ఏంటంటే ఐ కుడ్ డొనేట్ 5,000 రూపీస్ దానికి. 5,000 ఇచ్చినాడా? అందరూ 500 ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? 1,000 ఇచ్చిన వాళ్ళు. 5,000 అంటే నేను గ్రేట్ కాదు, నాలో ఉన్నవాడు గ్రేట్ మ్యాన్ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. టుడే ఐఎమ్ వాట్ ఐఎమ్ బై హిస్ గ్రేస్. అయితే నీ ధననిధిని నువ్వు నింపుకో. ఏ దాంతో నింపుకుంటున్నావు? నువ్వు సజ్జనుడివి అయితే మంచి ధననిధి ఈరోజు డిటర్మిన్ చేసుకో. నేను సజ్జనుడిని అన్న చెప్పి ఇవన్నీ కూడా నేను నా యొక్క హృదయంలో పెట్టుకుంటాను. ఐ విల్ మెడిటేట్ ఆన్ ది స్క్రిప్చర్స్. నేను ఈ మెసేజ్ను అగైన్ అండ్ అగైన్ నేను వింటాను. ఐ విల్ సీ దట్ ఓన్లీ గుడ్ కమ్స్ అవుట్ ఆఫ్ మై లైఫ్. హల్లెలూయా. నీ ఆత్మ నుంచి మంచి వస్తుంది, బయట నుంచి ఎక్కడి నుంచో రాదు. చాలాసార్లు కళ్ళు మూసుకొని అనుకుంటుంటారు, ఎవరో నాకేదో తీసుకొచ్చి చూస్తారు, ఎవరో నేను ఎంత పని చేస్తున్నాను, నేను ఎంత సేవ చేస్తున్నాను, మా ఆయన ఎంత సేవ చేసింటాడు. చాలా మంది మాటలు వింటుంటాను నేను బయట. ఒక సేవకుడు, ఒక ఆయన చనిపోయిండు, ఒక మ్యూజిషియన్ చనిపోయిండు. ఆయన భార్య, మా ఆయన ఎన్ని ప్రోగ్రాంలు చేస్తున్నాడు, మా ఆయన ఎన్ని చేస్తున్నాడు, దేవుడు ఖచ్చితంగా ఎవరినో పంపిస్తాడులే, ఇది చేస్తాడులే. మా ఆయన సేవ చేసిండు కాబట్టి నాకు పంపిస్తాడంటే రాదు, అది వచ్చేది కూడా అయిపోయి వెళ్ళిపోతుంది. అట్లా అర్థమవుతుందా? పీపుల్ ట్రై టు థింక్ ఆఫ్ దేర్ వర్క్స్. మేము మంచి చేసినాం కాబట్టి మాకేదో వస్తుంది, ఏం రాలే. ఆమేన్. చేతికి చిప్ అంటారా, అట్లా ఉంటుంది. అందుకే మన థింకింగ్ ఏముండాలంటే, నా యేసయ్య చేసిన దాన్ని బట్టే నాకు ఏదైనా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రొవర్బ్స్ 10th చాప్టర్, సామెతలు 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం చదవండి. నీతిమంతుని తల మీద ఆశీర్వాదము వచ్చును. ఆమేన్. అది పాత నిబంధనలు రాసినారు. మనం నీతిమంతులమే కదా, అందరం నీతిమంతులమా కదా? ఫస్ట్ సెట్ చేసి నీ తల మీద ఆశీర్వాదము ఉంది. ఆమేన్, ఉంది. ఇప్పుడు 22వ వచనం పోండి, అదే అధ్యాయంలో. ఐశ్వర్యము ఆమేన్. బాగా ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు విల్ టేక్ ఆఫ్ ఇట్. నీ దగ్గర ఇంట్లో స్కేర్సిటీ ఉంది, డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారు, లేకపోతే అప్పు చేసిన పరిస్థితిలో ఉన్నారు. ఏం చేయాలి? ఈ వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుని తల మీద దేవుని ఆశీర్వాదం వచ్చేసిందంట. హల్లెలూయా. అయితే 22వ వచనంలో చెప్తున్నాడు, నీ తల మీద ఉండే ఆశీర్వాదం మామూలుది కాదు, అది ఐశ్వర్యాన్ని పుట్టిస్తుందంట. హల్లెలూయా. ఏ దానికైనా పుట్టించే నేచర్ ఉందంటే పుట్టినది మళ్ళా పుట్టిస్తూనే పోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా పుట్టించబడిందంటే పుట్టించబడిన దానికి మళ్ళీ పుట్టించే నేచర్ ఉంటుంది. ఆమేన్. డబ్బులే పుట్టినాయనుకో, అదే డబ్బులు మళ్ళా డబ్బులను పుట్టిస్తూనే పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కన్ఫెస్, నా తల మీద దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఐశ్వర్యం పుట్టిస్తుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నా జీవితంలో ఐశ్వర్యాన్ని పుట్టిస్తుంది. మన నేచర్ ఏం తెలుసా? నేను పనిచేస్తున్నా కాబట్టి నాకు ఇంత జీతం వస్తుంది, మహా ఏదైనా అంటే జీపీఎఫ్ లోన్ పెడితే ఇంత వస్తుంది, ఇంకా ఏదైనా చేస్తే ఇంత వస్తుంది, క్యాల్కులేట్ చేసుకుంటా కూర్చుంటాం. యుల్ బి లిమిటెడ్. నాది ఇంతే ఏమో. నో, దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే థింక్ అన్లిమిటెడ్ అబౌట్ గాడ్. అందుకే ఎబ్బేజ్ అని ఒక ఆయన జాబేజ్ ఉంది. ఆయన ఏమన్నాడు తెలుసా? లార్డ్ ఎక్స్టెండ్ మై బౌండరీస్. నా బౌండరీస్ను ఎక్స్టెండ్ చేయి. హల్లెలూయా. ఆమేన్. దేవునికి ఆ ప్రార్థన నచ్చిందంట, చాలా నచ్చిందంట ఆయన ప్రార్థన. నా బౌండరీస్ ఎక్స్టెండ్ చేయి. టుడే యూ కెన్ ప్రే.
నా బౌండరీస్ ఎక్స్టెండ్ చేయి. మాకు విద్యానగర్లో ఉండే ఇండ్లు చాలా చిన్న ఇండ్లు ఉంటుంది, ఇంత ఒక్కొక్క రూమ్ ఉంటుంది. చిన్నప్పుడంతా దాంట్లోనే పెరిగినాం. బట్ నేను ఎక్స్ట్రా లార్జ్ ఇస్తాం. నాకు ఇప్పుడు కూడా ఎక్స్ట్రా పెద్దగా ఉండాలి. It's a dream that God will give the best houses to you. My next house will be better than what I have now. నేను ముందే చెప్తున్నాను మీకు, my next house will be better than, కదా? మీరు కూడా అట్లే పలికి, మీరు అట్లే తెచ్చుకొని మీ హౌస్ ఇనాగ్రేషన్ పిలిచండి నన్ను. ఆమేన్, హల్లెలూయా. తప్ప నో, గవర్నమెంట్ ఇచ్చేది కాదు, దేవుడు ఇస్తాడు మీకు. అది గవర్నమెంట్ ఇచ్చేది కాదు, ఇండ్లు దేవుడు ఇస్తాడు. నువ్వు నమ్ము, ఇంట్లోనే కూర్చో. యెహోవా ఆశీర్వాదం నా మీద ఉంది, ఈ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని పుట్టిస్తుంది. ఎవరికి తెలుసు? ఒక ఆయన బళ్ళారిలో నాకు తెలిసిన ఒక అన్న, హీ లివ్డ్ హాఫ్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ పావర్టీ. టిపికల్ పావర్టీలో బ్రతికిండు. టిపికల్ బిలీవరే. ఎప్పుడు ఫెలోషిప్కు రావడము, అంతా చూసుకోవడం, అన్ని మామూలు పనులు చేసుకుంటుంటాడు. సడన్ గా బంధువులలో ఎక్కడెక్కడెక్కడ ఎవరో చచ్చిపోయినారు. వాళ్ళకి ఎవరు లేక టక్కుని వాళ్ళ ఆస్తంతా వెనక వచ్చేసింది. కోర్టులో వచ్చేసింది ఒకరోజు. సడన్ గా ఫెలోషిప్ లీడర్ అయిపోయింది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయాలను ఎక్స్పెక్ట్ చేయి. దట్ సంథింగ్ గుడ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. మనం ఇంతే ఆలోచించాలా, మనం ఎక్కువ ఆలోచించకూడదు, ఉన్నదాంతో తృప్తిగా ఉండాలా. ఇట్లాంటి టీచింగ్ చెప్తుంటారు కొందరు జనాలు. నేను చెప్తున్న మాట ఏంటంటే, తృప్తిగా ఉండు. ఈ మాటలు పలుకు. నీ ధననిధిలో ఇవి మంచి విషయాలు ఉన్నాయి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం పుట్టిస్తుంది. నీ దగ్గర ఐశ్వర్యం ఉందంటే ఇంకొకరిని హెల్ప్ చేయడం మంచిదా కాదా? మంచిదే. నీ దగ్గర లేదనుకో, ఎవరైనా వచ్చి అడిగితే ఏం చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అధ్యాయంలో 30వ వచనానికి రండి. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడు. నీతిమంతుని అయినావంటే నిన్ను కదిలించేటోడే లేడు. ఒకరోజు నా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్కు ఇంకొక ఆర్డర్ తెచ్చుకున్నారు, ఫుల్ రికమెండేషన్ పెట్టుకొని, కర్నూలుకు దగ్గర ఉంటుందని చెప్పి. నేను లీవ్లో ఉండినా. నాకు చెప్పినారు ఫోన్ చేసి ఆఫీస్ నుంచి, సార్ ఎవరో మీ ప్లేస్ కోసం వస్తున్నారు సార్, ఆర్డర్ కూడా తీసుకున్నారు. నేను ఎలీషా అని ఇంకొక ఫ్రెండ్ ఉండే, ఇద్దరం ఎక్కడున్నాం అంటే నెట్ కేఫ్లో కూర్చున్నాం. నెట్ కేఫ్లో కూర్చొని దేవునివి అవి డౌన్లోడ్ చేసుకుంటున్నాం అన్నమాట. కొన్ని అవి దేవుని యొక్క బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ డౌన్లోడ్ చేస్తాను. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పినాను, నా ప్లేస్ని ఎవడు, ఇదే మాట పట్టుకున్నాను, నేను నీతిమంతుని కాబట్టి నన్ను ఎవరు కదిలించడానికి వీలేదు. ఐ షాల్ నాట్ బి రిమూవ్డ్, ఐ షాల్ నాట్ బి రిమూవ్డ్. ఇది నాదే. 11 o'clock ఫోన్ చేసినారు, ఆర్డర్ తీసుకొని వస్తున్నారు. 1 గంటకు వాళ్ళు ప్లేస్కి వచ్చేసినారు, మా ప్లేస్కి వచ్చినారు. ఆమె చూసిందంట, అంతా చూసింది. దట్ ఈస్ ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే అన్ని బెస్ట్ థింగ్స్ పెట్టేసినా నేను ఆల్రెడీ. ఆమె కూర్చొని ఎంజాయ్ చేయాల్సిందే. అన్నీ చూసి ఏమనిపించిందేమో, వెళ్ళిపోయిందంట, జాయిన్ కాకుండా వెళ్ళిపోయింది. హల్లెలూయా. నీతిమంతుడు కదిలింపబడు. ఆమె కూర్చుంటే నేను కదలాలి అక్కడి నుంచి. నీతిమంతుడు కదిలింపబడు. హల్లెలూయా. దేవుడు కూర్చోనీయకుండా చేస్తాడు ఎవరు నీ దగ్గరికి వచ్చి. ఆమేన్. ఇవి నిజమమ్మా, ఇవి దీస్ ఆర్ ట్రూత్స్. హల్లెలూయా. 11వ అధ్యాయం సామెతలు 11వ అధ్యాయం 8వ వచనం. ఆహా, ఇంగ్లీష్లో చాలా పవర్ఫుల్ ఉంటుంది ఈ స్టేట్మెంట్. ది రైచియస్ ఈస్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ ట్రబుల్, వికెడ్ కమిత్ ఇన్ హిస్. ఇప్పుడు బాగా ఆలోచించండి. వికెడ్ అంటే ఎవరు, రైచియస్ అంటే ఎవరు? రైచియస్ అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు రైచియస్. వికెడ్ అంటే వాడు ఎంత మంచోడైనా కానీ యేసు ప్రభువుని అంగీకరించిన వాడు వికెడ్ దేవుని దృష్టిలో. ఈ నీతిమంతునికి ఒక ఆపద వచ్చేసింది, ఆ ఆపదలో పడేసింది. మేబీ లోకంలో వీడు చాలా మంచోడుగా పేరుంటది వికెడ్ పర్సన్ కు, వాడే నీకు ఆపద కలిగించిండొచ్చు కూడా. ఆమేన్. వాడే నీకు ఆపద కలిగించిండొచ్చు. చాలా సిన్సియర్ పర్సన్, వీడు చాలా నిజాయితీ పరుడు అనే పేరుండొచ్చు వాడికి లోపల, బయట. వాడేం చేసిండొచ్చు, ఇరికిచ్చిండొచ్చు ఏదైనా ప్రమాదంలో. ఆమేన్. ఇంగ్లీష్లో చదవండి ఈ మాట. ది రైచియస్ ఈస్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అంటే ఏమర్థము, నీకు ఆ యొక్క దాని నుంచి దేవుడు నిన్ను తప్పించేస్తాడంట. తప్పించి ఏం చేస్తాడంట, ఆ ప్లేస్ అట్లే పెట్టాడంట. ఏం చేస్తాడంటే దేవుడు ఆ వికెట్ ఫెలో అని తెచ్చి దాంట్లో పెడతాడంట దేవుడు. హల్లెలూయా. ఆమేన్. భలే ఉంది కదా వినడానికి. మనం తప్పించబడతాము, మనల్ని వేసినాడు, వాడు వచ్చి పడతాడు ఇక్కడ. హల్లెలూయా. వండర్ఫుల్ కదా.
దేవుడి వాక్యంలో మన కోసం ఎన్నో బెనిఫిట్స్ పెట్టినాడు. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వర్డ్. నేను చెప్పే మాట ఏంటంటే ఇట్లాంటివి వింటుంటే బాగుంది కదా. ఆమేన్. నచ్చుతున్నాయా లేదా? నచ్చుతున్నాయా? అంటే నచ్చి విని వదిలిపెట్టేస్తారా? కన్ఫెస్ ఇట్. నేను నీతిమంతుణ్ణి, నేను ఆపద నుంచి తప్పించబడ్డాను. దిస్ వికెట్ పర్సన్ హూ హ్యాస్ డన్ దిస్ థింగ్ అగేన్స్ట్ మీ, వాళ్ళు వచ్చి నా ప్లేస్లో ఉంటారు. హల్లెలూయా. కన్ఫెస్ చేయండి, కన్ఫెస్ చేయండి. ఎందుకు తెలుసా ఇవన్నీ దేవుడు ఎందుకు పెట్టినాడు తెలుసా బైబిల్లో? బికాస్ హీ హ్యాస్ నెవర్ ప్లాన్ ఎనీ డిఫీట్ టు యువర్ లైఫ్. నీకు ఓటమి అనేది దేవుడు ఎప్పుడు ప్లాన్ చేయలేదు ఈ జీవితంలో. గాడ్ నెవర్ ప్లాన్. ఆమేన్, ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బ్రదర్ ఈస్ ఫైటింగ్ ఫర్ సమ్ నా పోస్ట్. నీ పోస్ట్ అది అంతే, అది ఏం లేదు. నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం, ఫైట్ ఆల్రెడీ అయిపోయింది అది. హల్లెలూయా. ఎవరో నేను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, దే విల్ బి ఇన్ ట్రబుల్. గుర్తుపెట్టుకోండి, నువ్వు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తివైతే నిన్ను ట్రబుల్ చేయాలనుకున్న వాడు హీఈస్ ఆల్రెడీ ఇన్ ట్రబుల్. హల్లెలూయా. ఆల్రెడీ ఇన్ ట్రబుల్. ఎందుకంటే ఎవరితో పెట్టుకుంటున్నాడు? మన దేవునితో పెట్టుకుంటున్నాడు ఆ వ్యక్తి. యు ఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ దట్ పర్సన్, గాడ్ ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ దట్ పర్సన్. ఆమేన్. వాడు మినిస్టర్ కానీ, వాడు ఇంకెంత పెద్దోడైనా కానీ, ఏమైనా కానీ దేవునితో ఫైట్ చేస్తే ఎప్పుడు ఓటమి ఎవరికైనా. హల్లెలూయా. దేవునితో ఫైట్ చేసి గెలిచినాడు ఎవరైనా? నో. వన్ సైడ్ విక్టరీ. హల్లెలూయా. దెన్ కమ్ టు 31st verse, 31వ వచనానికి రండి. ఇంగ్లీష్ లో చదవండి. ది రైచియస్ షల్ బి, లాస్ట్ 31st verse, 11th chapter. ది రైచియస్ షల్ బి రికంపెన్స్డ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే ఏమర్థం తెలుసా? నువ్వు నీతిమంతుని అయినావు, నీకేదో నష్టం జరిగింది. ఆమేన్. నష్టం జరిగితే ఊరుకుంటాడు దేవుడు? నష్టాన్ని కరెక్ట్గా దానికి పూరిస్తాడా? డబుల్ పోర్షన్ కాదు. అదే చెప్తున్నా కదా, చాలా మంది మనం ఇట్లాంటివన్నీ వినింటాం. డబుల్తో కాదు. బైబిల్ పాత నిబంధనలో గమనించండి. రెస్టోరేషన్ ఈజ్ ఆల్వేస్ 5 times. రెస్టోరేషన్ ఈజ్ ఆల్రెడీ ఎంత? 5 times. హల్లెలూయా. ఆమేన్. అందుకే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఒక నీ ఎద్దు ఇంకోటి ఎవడన్నా ఎత్తుకపోయింది అనుకో, ఒక ఎద్దు ఎవడన్నా దొంగతనం చేసి ఎత్తుకపోయిండు, వాడిని పట్టుకున్నారనుకో, వాడేం చేయాలంటే దానికి 5 పే చేయాలి. వాడు దాని వేల ఎంత ఉంటుందో 5 పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది ముసిలేదు అనుకోండి, దాని టైం అయిపోతుంది. దొంగ ఎవడో దాన్ని దొంగతనం చేసిండు, అప్పుడు ఎంత పే చేయాలి వాడు? దాని కాస్ట్, ఆ రోజు ఎద్దు కాస్ట్ ఏముందో దానికి 5 times. అంటే అప్పుడు ఏమర్థము? దొంగిలింపబడినోడికి లాభమా నష్టమా? దొంగిలింపబడిన వాడికి నా ఎద్దు పోయింది, నాకు రికంపెన్సింగ్ 5 times వస్తుంది రెస్టరేషన్. లాభమా నష్టమా? ఎంతో బాధ కలుగుతుంది, నేను నష్టపోయినాను అని ఫీల్ అవ్వద్దండి. దేవుడు వాక్యం చెప్తుందంటే ది రైచియస్ ఈస్ రికంపెన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలోనే ఈడ పోగొట్టుకునే పరలోకంలో దొరుకుతాయని చెప్తుంటారు. బుస్సు, ఆ మాటలు నమ్మకండి, విశ్వాసం లేని మాటలు అవన్నీ. దేవుని వాక్యం చెప్తుందంటే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో ఈ భూమి మీదనే యు విల్ గెట్ 5 times. ఆమేన్. యు విల్ గెట్ 5 times. బాగుంది కదా డీల్? హల్లెలూయా. హల్లెలూయా. 12వ అధ్యాయానికి రండి. సామెతలు 12వ అధ్యాయము 21వ వచనానికి రండి. నీతిమంతునికి, ఇప్పుడు బాగా గమనించండి, నీతిమంతునికి ఏ ఆపదే సంభవించదన్నప్పుడు నీకు అసలు ఆపదలే రావు, నువ్వు నమ్మినప్పుడు ఈ వాక్యాన్ని. కానీ నీకు ఈ వాక్యం తెలియకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములైతాయి. అప్పుడు అర్థమైందా? అంటే నీతిమంతునికి 2 విషయాలు ఉన్నాయి. నువ్వు గట్టిగా నాకు ఆపదలే కలగదు అని నువ్వు నమ్మే వ్యక్తివైతే నీకు ఆపదే రాదు. నువ్వు ఈ పాయింట్ మర్చిపోయినావు, ఆపదలు కలుగుతాయో కలగవో అనే పాయింట్ నీకు తెలియదు అనుకో, ఆపదలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు వాటన్నింటి నుంచి తప్పిస్తానే వస్తుంటాడు. అర్థమవుతుందా? సో నాకు ఆపద కలగదు అని ప్రకటించండి. ఆమేన్. నాకు ఆపద కలగదు, నాకే నష్టము కలగదు. హల్లెలూయా. నెక్స్ట్ 26th verse రండి. ఇంగ్లీష్ చదవండి. ది రైచియస్ ఈస్ మోర్ ఎక్సలెంట్ దాన్ హిస్ నైబర్. నేను అందుకే రోజు మా పాపకు పొద్దున ప్రేయర్ చేసేప్పుడు, ఎగ్జామ్ పోయే ముందు ప్రేయర్ చేసుకుంటాను. నేను చేయబెట్టి ప్రేయర్ చేసే పాయింట్ ఏం చేస్తా, లార్డ్ షీఈస్ మోర్ ఎక్సలెంట్ దెన్ ఆల్ హర్ కాంపిటీటర్స్. ఎవరెవరు ఎగ్జామ్ రాస్తుంటారో వాళ్ళందరికంటే షీఈస్ మోర్ ఎక్సలెంట్. బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఐఎమ్ సారీ, నిజంగా పాప ప్రేయర్ చేసుకోకుండా పోయింది, ఎగ్జామ్స్ రాస్తుంది. బట్ వీఆర్ ప్రేయర్ చేస్తున్నాం. నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు చేసిన పాటలు ఏంటంటే చేయబెట్టి షీఈస్ మోర్ ఎక్సలెంట్ దెన్ ఆల్ హర్ కాంపిటీటర్స్. ఎందుకు? నీతిమంతులు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు నీతిమంతులు.
డానియల్ గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? హీ వాస్ 10 times more wiser than all the wise men of Nebuchadnezzar's kingdom. 10 times more wiser. వాళ్ళకి ఇంత జ్ఞానం ఉందంటే ఇంత ఉందంట ఆయనకు వివేకం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పలుకుతావో నీ పిల్లల మీద నీ గురించి నువ్వే ఎగ్జామ్ పోతుంటావు. ఐఎమ్ మోర్ ఎక్సలెంట్ దెన్ ఆల్ మై కాంపిటీటర్స్. ఇప్పుడు నువ్వే ఫస్ట్ వస్తావు. హల్లెలూయా. ఎక్సలెంట్ అంటే నువ్వే ర్యాంక్ ముందుకు వెళ్ళిపోతుంది. ఆమేన్. అందుకే చెప్తున్నా, నీ ధన నిధిలో ఇట్లాంటి పాయింట్స్ ఉన్నాయనుకో, నువ్వు ఎగ్జామ్ పోయే ముందు పలుకుతున్నావు అనుకో, టాపర్ నువ్వే. ఆమేన్. ఇవన్నీ కూడా దే విల్ లీడ్ యూ టు ఏ ప్రాపర్ లైఫ్. హల్లెలూయా. అదే అధ్యాయంలో 13వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 13వ వచనం. ఇంగ్లీష్లో చదవండి. ఇంగ్లీష్లో చదువు. జస్ట్ అంటే రైచియస్ షల్ కమ్ అవుట్ ఆఫ్ ట్రబుల్. ఇది కూడా అదే చెప్తుంది. మళ్ళా నువ్వు నీతిమంతం అయితే నీకు ఒకవేళ ఆపద ఉంటే దాని నుంచి నువ్వు బయటికి వచ్చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. 13వ అధ్యాయానికి చూద్దాం. 13వ అధ్యాయానికి వచ్చేయండి. 22వ వచనానికి రండి. ఇంగ్లీష్లో చదువుమా. ఏ గుడ్ మ్యాన్ లీవెత్ అన్ ఇన్హెరిటెన్స్ టు హిస్ చిల్డ్రన్. అంటే ఇప్పుడు నేను గుడ్ మ్యాన్ అనుకోండి. నీ గుడ్ మ్యాన్ అంటే రైచియస్ మ్యాన్. నేను దేవుని చేత నీతిమంతునిగా ఎంచబడిన వ్యక్తిని. నా దగ్గర అసలు డబ్బులే లేవనుకో, పిల్లలకి ఏమి ఇస్తాం మనం? అర్థమవుతుందా? మన దగ్గర ఉంటే కిందికి పోతాయి ఆస్తులు, కిందికి పోతాయి. కానీ నువ్వు నీతిమంతును అయితే ఇది జరగాల్సిందే. ఏంటది? పిల్లల తరాలకు నువ్వు ఆస్తులు ఇవ్వాల్సిందే, ఇచ్చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా 25th verse కూడా చూడండి. 25th verse. నీతిమంతుడు ఆకలి అయితే కూడా, ఇంతకుముందు ఏముంది? నీతిమంతుడు ఆకలి కానీయడు అన్నది కదా. ఒకవేళ ఆకలి అయితే కొంచెం పెట్టాడంట. ఏం పెడతాడంట? తృప్తిగా భోంచేయిస్తాడంట. హల్లెలూయా. ఫుల్ మీల్స్, నాట్ ప్లేట్ మీల్స్. ఆమేన్, ఆమేన్. 14th chapterకి రండి. 14th chapter 11th verse. ఇక్కడ హౌస్ ఆఫ్ ది వికెడ్ అంట. వాడు దేవుని ఎరగనట్టు వాడికి మంచి పునాదులు వేసుకొని పెద్ద ఇల్లు ఉందంట. నీతిమంతునికి ఒక గుడారం ఉందంట. గుడారానికి ఇంటికి రెండిట్లో ఏది స్ట్రాంగ్? గుడారమా ఇండ్లా? ఇల్లు స్ట్రాంగ్. పునాది ఉంటుంది, కట్టింటారు. కానీ ఆ ఇంటిలో వాడు దేవుని ఎరగనటువంటి వాడు ఉన్నాడంటే ఆ ఇల్లంతా పీకి బయటపడేయబడుతుందంట. కానీ నీతిమంతుడికి పెద్దగా లేదు, కానీ గుడారం ఉంది, ఏదో మేకులు కట్టుకొని పెట్టుకున్నాడు. ఆ గుడారం మాత్రం బాగా గట్టిగా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అంటే గాలి వరదలు గిరదలు వస్తే ఈ గుడారం ఉంటుంది, కానీ అది ఎగిరిపోయి ఉంటుంది అంట. హల్లెలూయా. ఆమేన్. డూ యు అండర్స్టాండ్ దట్? హల్లెలూయా. 19th verse చూడండి. 14th chapter 19th verse. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ది ఈవిల్ బౌ బిఫోర్ ది గుడ్ అండ్ ది వికెడ్ అట్ ది గేట్స్ ఆఫ్. నేను నీతిమంతుని కాబట్టి. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్పానా? నిన్ను ఎవరు ఆపదలోకి నెట్టి ఉంటారో వాళ్ళు వచ్చి నీ గేట్ దగ్గర వచ్చి నీకు తల ఉంచి నమస్తే పెట్టే రోజు వస్తుంది. హల్లెలూయా. నిన్ను కష్టపెట్టడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నీ పేరు చెడగొట్టడానికి ఎంతో పని చేసిండొచ్చు మనుషులు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ది ఈవిల్ బౌ బిఫోర్ ది గుడ్ అండ్ ది వికెడ్ షల్ బౌ అట్ ది గేట్స్ ఆఫ్ ది రైచియస్. నేను నీతిమంతుని, నా గేట్ ముందు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు వచ్చి నిలబడుకొని అయ్యా తలదించుకుంటారు. హల్లెలూయా. దట్ ఈస్ అవర్ గాడ్. నమ్మండి. ఈవిల్ బౌ బిఫోర్ మీ, ది వికెడ్ విల్ బౌ అట్ మై గేట్స్. నా తలుపు దగ్గరకు వచ్చి వాళ్ళు నిలబడుకుంటారు. ఆ తలుపు దగ్గరకు వచ్చి క్షమాపణలు అడుక్కుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ లవబుల్ వర్సెస్, నాకు మై ఫేవరెట్ వర్స్, 15th chapter 6th verse. సామెతలు 15th chapter 6th verse. ఏముంది? తెలుగులో చదవండి. నీతిమంతుని ఇల్లు చిన్న ధననిధి అన్నారా? గొప్ప ధననిధి అంటే ఏమర్థం తెలుసా? ఈ రూమ్ నిండా డబ్బులు పెట్టినాం అనుకోండి, ట్రెజరీ అంటారు. ధననిధి అంటే ఏంటి? ఇట్స్ అ బ్యాంక్ లైక్ ట్రెజరీ లాంటిది. ఆమేన్. పెద్ద గొప్ప ధననిధి అంటే ఇది కాదు, ఇంకా పెద్ద హాల్ తీసుకోవాలి, ఏదో పెద్ద. నీతిమంతుని ఏందంటది? ఇల్లు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. బ్యాంకులలో ఉండే డబ్బుల కంటే ఈ ఇంట్లో
ఎట్టుంటుందన్నా, ఎట్టుంటుంది కాదు, బైబిల్లో వాక్యం చెప్తుంది. ఆమెన్ ఆమెన్. ఐ లవ్ దిస్ వర్స్. నాకు ఇష్టం ఈ మాట. నా ఇల్లు గొప్ప ధననిధి, నా ఇల్లు గొప్ప ధననిధి. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటలు నీ ధననిధిలో, నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు నింపుకొని రోజు పలకడం మొదలు పెడతావో, రైచస్ మ్యాన్స్ బ్లెస్సింగ్, నేను నీతిమంతుని, యేసయ్య కృపను బట్టి, యేసయ్య రక్తంతో కడగబడినాను కాబట్టి నేను నీతిమంతుని, నా క్రియలను బట్టి నేను నీతిమంతుని కాదు అని ఈ మాటలన్నీ కన్ఫెస్ చేస్తే, ప్రభా నా ఇల్లు గొప్పదననిది, నా ఇల్లు గొప్పదననిది. ఈరోజు చిన్న గుడిసె ఉండొచ్చు, బట్ నా ఇల్లు గొప్పదననిది పలుకుతూ ఉండు, వచ్చేస్తుంది. యేసు ప్రభు దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగుగాక, ఆయన లోపల ఉండింది ఆ వెలుగు, వచ్చేస్తుంది. ఆమేన్. నా ఇల్లు ధననిధి, ధననిధి. ఈ వాక్యాలను రిపీటెడ్గా వినండి. దిస్ మెసేజ్ డు నాట్ టేక్ ఇట్ లైట్, బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ది కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఫెలోషిప్లో ప్రతి ఒక్కరి జీవితాలు, ఫ్యూచర్ బాగుపడుతుంది. ఆమేన్ ఆమేన్. ఎంతమంది విష్ చేస్తుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. ఎంతమంది విష్ చేస్తుంటారు? నేను బీద ఇంటికి పోవాలనుకుంటారా, నేను మంచి ఇంటికి పోవాలనుకుంటున్నా. బాగా డబ్బు ఉండాలి కదా, ఉండాలా. అవును. ఎందుకు పేదరికంలో ఎందుకు బతకాలా? మన దేవుడు పేదోడు కానప్పుడు, ఆమేన్. దేవుడు వాక్యం చెప్తుంది తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు ధనవంతులు కావాలనని, ఆమేన్, ఆయన దరిద్రుడయ్యిండు. తన దారిద్ర్యాన్ని బట్టి మనము యేసు ప్రభు ఎందుకు దరిద్రం, సిలువలో ఎందుకు బట్టలు లేకుండా ఏం లేకుండా అయిపోయిండు? మనం ధనవంతులం కావడం కోసం. హల్లెలూయా. డబ్బు ఉండడం తప్పు కాదు, డబ్బే కావాలా నాకంటే తప్పు. డబ్బు ఉండడము తప్పు కాదు. డబ్బు నీ చేతిలో ఉంటే ఇంకొకరికి యూజ్ చేస్తావు, హెల్ప్ అవుతుంది. హల్లెలూయా. నా ఇల్లు, అందరూ చెప్పండి, నా ఇల్లు గొప్ప ధననిధి, నా ఇల్లు గొప్ప ధననిధి, నా ఇల్లు గొప్ప ధననిధి, నా ఇల్లు గొప్ప ధననిధి. నేను ఆపద నుండి తప్పించబడ్డాను, నా ప్రేయస్లోకి, ఆ ఆపదలోకి అవినీతిపరుడు, దుష్టుడు, నన్ను ఆపదలో నెట్టినటువంటి వాడు వాళ్ళు వస్తుంటున్నారు. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? ఆమేన్. దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి ఎంత థాంక్ఫుల్ ఉన్నారో ఈ షుడ్ టెల్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్స్.